స్వామివారి సేవకు సమయమైంది. నా స్వామిని నేను నా చేతులతో పూజిస్తాను. నాకన్నా గొప్పగా ఎవ్వరూ ఆ స్వామిని పూజించలేరు. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ప్రతిరోజూ ఆ స్వామివారిని దర్శించుకొని పూజిస్తాడు. ఒకరోజు ఉదయం ఆ స్వామివారిని దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నాడు. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ. పరమేశ్వరా, ఈ లోకాన్ని పరిపాలించే తండ్రి మీరు, మీ చల్లని చూపులు అంతటా వ్యాపించి ఉండాలి. అన్నింటా అంతటా నీవై వెలిసిన నా స్వామికి ఈ భక్తుడు ఎప్పుడూ దాసుడే. నేను మిమ్మల్ని అత్యంత విలువైన బంగారు పూలతో పూజిస్తాను. పూజ ముగించిన తర్వాత రాజుగారు తలుపులు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం రాజు వచ్చి తలుపు తీసి చూశాడు. అరే, ఇదేంటి? నిన్న నేను బంగారు పూలతో స్వామివారికి పూజ చేశాను, కాని ఇక్కడ మట్టిపూలు ఉన్నాయి. అలా వారం రోజులు చూశాడు. ప్రతిరోజూ తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు మాత్రం అక్కడ ఎంతో సువాసన ఉండే మట్టిపూలు ఉండేవి. తొండమాన్ చక్రవర్తి చాలా బాధపడ్డారు. సరే, అయితే ఈరోజు నేను రాత్రికి ఇక్కడే ఉంటాను. స్వామివారి బంగారు పూలను మార్చి మట్టిపూలను ఎవరు ఉంచుతున్నారో చూస్తాను అనుకుంటూ తొండమాన్ చక్రవర్తి ఆ రోజు రాత్రి శ్రీవారి సన్నిధిలోనే నిద్రపోయాడు. తలుపులు మూసేశారు. రాజుగారు తప్ప మరెవ్వరూ కూడా ఆలయంలోకి రాలేదు. ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను. ఎవ్వరూ కూడా లోపలికి రాలేదు. అయినా బంగారు పూలు మాయమై ఆ స్థానంలో మట్టిపూలు ఉన్నాయి. వాటికి మంచి వాసన కూడా ఉంది. ఎవరిదంతా చేస్తున్నది? రాజుగారు విచారంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి వెంకటేశ్వరస్వామి రాజుగారి కలలోకి వచ్చి, రాజా, ఎందుకంత బాధపడుతున్నావు? నీ బంగారు పూల స్థానంలో మట్టిపూలు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా? అవి నా ప్రియభక్తుడు మనస్ఫూర్తిగా నామీద నమ్మకంతో సమర్పించినవి. అతని భక్తితో అందించిన పువ్వులు నా పాదాల దగ్గరికి వస్తున్నాయి. ఇంతకు అతనెవరో ఆలోచిస్తున్నావా? కుమ్మరి భీముడు. బంగారమైనా మట్టి అయినా రెండూ నాకు సమానమే. తేడా మాత్రం కేవలం మీరు చూపించిన భక్తిలోనే ఉంటుంది. అతడికి నామీద ఎనలేని భక్తి. ఆ కారణంచేత నీ బంగారు పువ్వులు మాయమై మట్టిపూలు చేరాయి. నాకొక కోరిక ఉంది, అది నువ్వే తీర్చాలి. వెంకటేశ్వరస్వామి అతని కోరికను రాజుకి చెప్పి వెళ్ళిపోయారు. రాజు నిద్రలేచి కుమ్మరి భీముడు కోసం వెతకడం ప్రారంభించాడు. అతడికి మట్టితో కుండలు చేసుకుంటూ కుమ్మరి భీముడు కనిపించాడు. స్వామీ, మీరేనా కుమ్మరి భీముడు అంటే? అవును, నేనే రాజా. రాజా, మీరు మట్టితో పూలని ఎందుకు చేస్తున్నారు? అసలు మీరెవరు? నాది ఒక పేద కుటుంబం. రోజూ మట్టి తెచ్చి దానితో కుండలు తయారుచేసి అమ్మడం నా రోజువారి పని. నాకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. స్వామికి ప్రత్యేకంగా పూజ చేయడానికి నా దగ్గర సమయం లేదు. అందుకే కుండలు తయారు చేశాక నా చేతికి ఉన్న మట్టితో పువ్వులు చేసి స్వామి విగ్రహంపైన పడేలా వేస్తాను. మీరు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన భక్తుడు. ఆ స్వామికి నైవేద్యమంతా కూడా మీరు తయారుచేసిన మట్టిపాత్రను కావాలని నాకు కలలో కనిపించి చెప్పారు. మట్టితో కుండలు తయారు చేసుకునే ఈ పేద భక్తుడికి అంతటి భాగ్యం అందించిన స్వామికి నేను ఎప్పుడూ దాసుడనే. ధన్యవాదాలు తండ్రీ. కుమ్మరి భీముడి మాటలకి, భక్తికి రాజుగారు ఆశ్చర్యపోయారు. భక్తి అంటే ఐశ్వర్యం, ఆడంబరం కాదని, కేవలం మన మనసుని ఆ భగవంతునిపైన ఉంచి నమ్మకంతో, ప్రేమతో ఉండమని అర్థమైంది. అప్పటినుండి స్వామివారి నైవేద్యమంతా కూడా మట్టిపాత్రలోనే సమర్పించారు. భగవంతుడిపైన భక్తి, భయంతో, లాభం కోసమో, చూపించుకోవడం కోసమో కాకుండా ప్రేమ, నమ్మకం, మంచి మనసుతో ఉండాలి.